ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాదాపు 8 నెలల తర్వాత ఆయన మీడియా ముందుకు వస్తుండడంతో ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు కేసీఆర్. అనారోగ్యం కారణంగా బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం లేదు, ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవాల్లో చివరిసారిగా మాట్లాడారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా ప్రచారంలో పాల్గొనలేదు. తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని అన్నారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చాలా కీలకమైనటువంటి సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతుంది. దాదాపు 2 గంటలుగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కేసీఆరే అధ్యక్షత వహించారు. కేసీఆరే స్వయంగా మాట్లాడుతున్నారు. ఆ సమావేశం మొదలు కాగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెలిచినటువంటి ఎక్కువ స్థానాలు గెలిచాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అంటూ మొదలుపెట్టినటువంటి కేసీఆర్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలపై తాము పోరాడాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల ఆ విషయంలో ఒక ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు సమయంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు గంట సేపటికి పైగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడుతున్నారు. ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. దాంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా దాదాపు 300 మందికి పైగా ఉన్నటువంటి ఈ సమావేశంలో కేసీఆర్ కీలకమైనటువంటి నిర్ణయాలు చెప్పబోతున్నారు. ఇప్పటికే గతంలో ప్రకటించినటువంటి విధంగా కేసీఆర్ ఈ ప్రభుత్వం వల్ల పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు జలదోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి లాస్ అయ్యే విధంగా, తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది జరిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు కేసీఆర్. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా కేసీఆర్ బయటికి వస్తే చూడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారైనా సరే కలుద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా మీడియా సమావేశం గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే మీడియాతో మాట్లాడిన కేసీఆర్ అప్పటి నుంచి కూడా బయటికి రాలేదు. ఫిబ్రవరి 19 ఈ సంవత్సరంలో 2025లో ఫిబ్రవరి 19వ తారీఖున కేసీఆర్ ఇటు తెలంగాణ భవన్కు వచ్చి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ సమావేశంలో పాల్గొనలేదు. అప్పటి నుంచి కూడా తర్వాత ఒక్కసారి మాత్రమే ఏప్రిల్లో జరిగినటువంటి రజతోత్సవ సభలో మాత్రం, వరంగల్లో జరిగినటువంటి సభలో మాత్రం కేసీఆర్ బయటకు వచ్చి ఇటు పార్టీ క్యాడర్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటకు వచ్చారు. సార్, సమావేశం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది సార్? 15 నిమిషాలు అయిపోతుంది సమావేశం మరికొద్దిసేపట్లో ఒక కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారనేది స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. ఏదైతే 15 నిమిషాల్లో సమావేశం ముగుస్తుందని కూడా చెప్తున్నారు. 15 నిమిషాల తర్వాత కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఎట్లాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారనేది అయితే ఉత్కంఠగా ఉంది. ఇటు కృష్ణా జలాలకు సంబంధించి ఇటు పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాల్లో ఒక పెద్ద ఎత్తున సభలు పెడతామని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి 3 సభలు, బహిరంగ సభలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు తెలుస్తోంది. ఈ సభలు ఎక్కడెక్కడ పెడతారు, ఎలా ఉండబోతుంది, దాంతోపాటుగా సంస్థాగత నిర్మాణాలకు సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కూడా వేస్తామని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిర్ణయాలన్నీ కూడా స్వయంగా కేసీఆరే ప్రకటించబోతున్నారు. నేతలతో చెప్పినటువంటి మాటలు కావచ్చు, నేతలకు తెలియని విషయాలు కూడా ఈరోజు అంటే సమావేశంలో, సంయుక్త స్థాయి సమావేశంలో మాట్లాడినటువంటి విషయాలను కూడా మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. కాబట్టి ఇటు నేతలు, క్యాడర్తో పాటుగా కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సంతోష్.
రైట్, థ్యాంక్ యూ సతీష్.